మేడం, ఈ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, ఈ సభ పర్మిషన్ ఇవ్వకపోవడం వెనుక కేటీఆర్ కు గాని రేవంత్ రెడ్డి గాని తెలిసి ఉండకపోవచ్చు అని చెప్పి ఆయన చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటనుకుంటున్నారు? సార్ అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒకసారి మాట్లాడుకుందాం సార్. రైట్. మంగళవారం రావాల్సిన డబ్బులు రాక ప్రభుత్వ పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితిలో ఉంది సార్. నెంబర్ వన్ గా ఉండాల్సినటువంటి విద్యాశాఖ రేపు బిడ్డల స్కూళ్లు తెరవగానే వాళ్ళకి బట్టలు కానీ, బ్యాగులు కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించి పుస్తకాలు కానీ ఏది ఇవ్వలేని పరిస్థితుల్లో వాయిదాలు వేస్తున్న పరిస్థితి సార్. గతంలో కరోనాతో 2 సంవత్సరాలు పోయిన టైంలో కూడా బిడ్డలకి షూలు కానీ, బ్యాగులు కానీ, పుస్తకాలు కానీ, ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ కానీ, డిజిటల్ బోర్డ్ కానీ, లైబ్రరీ లాంటి ఎన్నో రకాల సదుపాయాలతో అన్ని కల్పించినారు సార్. ఉమ్. ఇంతకుముందు వాష్‌రూమ్స్ కూడా లేవు సార్. అది కూడా మంచి మంచి బండలు వేసి మంచి మంచి బండలు వేసి అద్భుతమైన వాష్‌రూమ్స్ సార్. వీటన్నిటికి మించి ఆర్‌ఓ వాటర్ సార్. సార్ మనం డైవర్షన్ పాలిటిక్స్ లో ప్రథమంగా ఉన్నటువంటి చంద్రబాబు గారిని మించిపోయిన పరిస్థితికి వెళ్ళిపోయారు ఈసారి పవన్ కళ్యాణ్ గారు. ఉమ్. రాష్ట్రం ఇలా కొట్టుమిట్టాడుతూ నిన్న డిఎస్సి సమస్యల గురించి అవును. ఏదైతే జగన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి వాళ్ళు కన్నీటి పర్యంతం అవుతున్న దృశ్యం చూస్తుంటే వాళ్ళు టెట్ క్వాలిఫైడ్, వాళ్ళు డిఎస్సిలో మంచి ఎలిజిబిలిటీ సంపాదించుకున్న వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళు అంటే సార్ వాళ్ళ తల్లిదండ్రులు అంటే వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఫోన్ వచ్చేసింది కదా, నేను సెలెక్ట్ అయిపోయాను, ఇన్ని సంవత్సరాలు పడిన కష్టం నాకు తీరిపోయిందని వాళ్ళ ఇంట్లో ప్రేయర్లు పెట్టుకొని చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పుకొని చుట్టాలకు కూడా ఉమ్. చెప్పుకున్నాక మీకు మళ్ళీ రాలేదు అంటే ఒక మనిషి బతికుంటాడా చచ్చిపోతాడా సార్? బతికున్న శవం కదా సార్. చదువుకున్న విద్యావంతులు అందులోను అధ్యాపకులకి మనం ఇచ్చే మర్యాద ఇదేనా? తల్లి, అవును. తండ్రి, గురువు, దైవం అంటారు కదా. ముందు స్థానం దైవం కంటే గురువు కదా. ఈ రోజు ఉద్యోగం వచ్చి మళ్ళీ ఎందుకు రాలేదు? చెప్పింది ఉద్యోగం వచ్చిందని మీరే కదా. అందులోను ఉమ్. ఎవిడెంటరీ ప్రూఫ్ ఉంది కదా. అంటే ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పారు. ఏముందిలే వాళ్ళే పక్కకు పోతారు అంటూ మళ్ళీ ఉద్యోగాలు అమ్మేసుకున్నారు. ఆఖరికి డిఎస్సిలో ప్యాక్ ఆట కూడా కలిపేసినారు సార్. ఉమ్. ప్యాక్ ఆట ఆడితే కూడా డిఎస్సిలో అది కూడా ఒక స్పోర్ట్స్ దాంట్లో క్వాలిఫైడ్ అంటే 400 ఉద్యోగాలు సార్. నిన్న ఒక రోజు ఒక సోదరుడు చెప్తున్నాడు, గోదావరి జిల్లా వ్యక్తి, నేను నేషనల్ లో గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాను సార్, నాకు ఇవ్వలేదు సార్, బ్రాంచ్ మెడల్ ఉమ్. వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు సార్, ఏంటి సార్ ఇది? సార్ నేను ఉమ్. క్వాలిఫైడ్ సార్, టెట్ క్వాలిఫైడ్ సార్, వాళ్ళు టెట్ అవ్వలేదు సార్. వాళ్ళు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి ఉద్యోగం వచ్చింది సార్, గోల్డ్ మెడల్ ఉమ్. కొట్టిన వాడికి ఉద్యోగం రాలేదు. ఏంటి సార్ మీకెంత మాకెంత, మీకెంత మాకెంత? ఇది ఆంధ్ర రాష్ట్రంలో విద్యాశాఖలో జరుగుతున్నటువంటి లొసుగులు. అందులోనూ అమరావతి రాజధాని రైతులు సార్ గతంలో 14, 19లో కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారితో కలిసి ఉన్నారు. కానీ వారికి సమస్య వచ్చినప్పుడు ఇతన్ని ఒక నాయకుడిగా భావించి అమరావతి రాజధాని రైతులు మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గర నుంచొని అన్నా అనుకుంటూ చంద్రబాబు గారు ఇలా మోసం చేస్తున్నారు, ఇంకా భూములు తీసుకున్నారు, మా భూములు ఇవ్వనంటే బలవంతంగా తీసుకుంటున్నారు, మేము ఉమ్. ఇవ్వదలుచుకోవాలా, 3 పంటలు పండే భూమి మేము పంట వేసుకుంటాం, మేము ఇవ్వమంటూ ఆ రోజు నీ దగ్గరకు వచ్చినారే. అప్పుడు కూడా నువ్వు ఆయనతో కలిసే ఉన్నావు కదా, వచ్చినారు. కానీ ఈసారి నిన్ను నాయకుడిగా వాళ్ళు భావించలా. వాళ్ళ ఆర్తనాదాలు, వాళ్ళ సమస్యలు నీతో చెప్పుకోవడానికి రాలా. ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి 11 సీట్లు గల వ్యక్తి దగ్గరికి వెళ్ళి కూర్చొని కన్నీటి పర్యంతమై చెప్పినారు. ఎందుకని? మన కొటేషన్ ఉంటది కదా, 11 ఉమ్. అరే 11లో 40% ఓటింగ్ ఉందయ్యా. మీ ముగ్గురు కలిసి వచ్చి అర్ధరాత్రులు వేసుకున్న ఓట్లు, ఆ బూతుల బతుకు బయటికి తీస్తే ఎవరు గెలిచినారో ఈ రోజుకి తేలిపోయాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలోని సమస్యలన్నీ డైవర్ట్ చేయడానికి తెలంగాణలో అడుగు పెట్టినాడు సార్. అయితే ఉమ్. మన పచ్చ మీడియాలు మొత్తం తెలంగాణలోనే ఉంటాయి కాబట్టి ఉమ్. ప్రముఖంగా అవన్నీ కూడా ఫోకస్డ్ ఆన్ పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పర్మిషన్ ఇవ్వలేదు, పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడారు, పవన్ కళ్యాణ్ మీ అయ్య జాగీరా అన్నారు, దానికి వాళ్ళేమన్నారు, దానికి ఈయనేమన్నాడు, దానికి వాళ్ళేమన్నారు, దీనికి ఈయనేమన్నారు. మీడియా మొత్తం ఇదే సార్. ఎండాకాలం సార్, స్కూళ్లు తెరిచే టైము, బిడ్డల ఉమ్. భవిష్యత్తు తెలియదు. బిడ్డలకి భవిష్యత్తు ఇచ్చే అధ్యాపక బృందం డిఎస్సి ఉద్యోగాల్లో గోల్డ్ మెడల్ వచ్చినోడికి ఉద్యోగం లేదు, పార్టిసిపేషన్ వచ్చినోడికి ఉద్యోగం ఉంది, ఉమ్. టెట్ కూడా క్వాలిఫైడ్ అవ్వకుండా ఉద్యోగం ఉంది. 24 స్పోర్ట్స్ కాస్త 64 అయిపోయినాయి. మీకు వచ్చినాయి, మీకు అవసరమైనవన్నీ పొడిగించేసుకున్నారు. ఈ రోజు ఉద్యోగం వచ్చిందని సామూహిక ప్రేయర్ పెట్టుకుందాం అనుకున్న ఒక ఆడబిడ్డ అందరికి చెప్పుకున్నాక ఉద్యోగం రాలేదు,
నువ్వు క్వాలిఫైడ్ కాదు, నువ్వు అయినా సరే రావడానికి వీల్లేదు. ఇవన్నీ లేకుండా అరే గవర్నమెంట్ నుంచే ఫోన్లు, ఇవి ఒక ఎత్తు సార్. 15 లక్షలు ఇస్తే గవర్నమెంట్ ఉద్యోగం అంటూ వచ్చిన రికార్డెడ్ ఎవిడెంటరీ కాల్ కూడా ఉంది సార్. దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేపిస్తానని గౌరవ జగన్ రెడ్డి గారు చెప్పినారు. అమ్మా మీ కన్నీళ్లు, ఆయన అన్నారు సార్, ఏడిస్తే ఏం వచ్చింది, ఏడిస్తే ఏం మార్చగలుగుతారు, ఏడవకండి, పోరాడదాం, ఖచ్చితంగా మార్పు తీసుకొద్దాం. దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయిస్తా, వచ్చేది మన ప్రభుత్వమే, మీకు ఏ ఇబ్బంది లేదు, మీకు లీగల్ ఎయిడ్ కూడా నేనే కల్పిస్తానంటూ డిఎస్సి వాళ్ళకి భరోసా. నిన్నటి రోజు రాజధాని రైతులు బలవంతంగా భూమి తీసుకుంటే మాత్రం ఖబర్దార్, అరే వాళ్ళు భయపెట్టి కేసులు వేసేస్తాం, మీ కొడుకు అక్కడ ఉన్నాడు, మీ కూతురు ఇక్కడ ఉంది అంటూ భయపెడుతూ భూములు తీసుకొని దాంట్లో ఫ్లాట్లు డెవలప్మెంట్లు అంటున్నారయ్యా, ఆదుకోండి అయ్యా అంటూ, ఆదుకోండి అంటూ 21 స్ట్రైక్ రేట్ కొట్టిన వారి దగ్గరికి వెళ్ళాల అయ్యా. 21 స్ట్రైక్ రేట్ కొట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాల. ప్రతిపక్ష హోదా కూడా లేని 11 సీట్ల వ్యక్తి దగ్గరికి ఎందుకు వచ్చినారు? తమర్ని నాయకుడుగా గుర్తించడం మర్చిపోయింది ఈ ఆంధ్ర రాష్ట్రం. మళ్ళీ నాయకత్వ లక్షణం కోసమా, లేకపోతే నేను కూడా ఒకడున్నానని గుర్తించడం కోసమా మీకు ఆదుకుంటాను, మీకు నిలబడతాను? ఇక్కడ ఆదుకోవయ్యా స్వామి, ఇక్కడ ఆదుకో. నిన్ను నమ్మి ఓట్లేసి గెలిపించి ఈ రోజు నిన్ను పట్టం కట్టి డిప్యూటీ సీఎం హోదాలో పెడితే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ గురించి మాట్లాడు, బలవంతంగా భూములు తీసుకుంటున్నారు. గతంలో నువ్వే అడ్డుపడ్డావు, ఇప్పుడే మాట్లాడవు. ఇకపోతే మీరు అడిగే ప్రశ్న, రజనీ గారు రామచంద్రన్ గారు ఎలా రిప్లై ఇచ్చారు, లేకపోతే తెలంగాణలో ఏంటి సార్ ఈ సోది మనకెందుకు సార్? మనకి రాష్ట్రం ఇక్కడ కొట్టుమెట్టాడి ఒక ఎలా ఉందంటే, ఈ రోజు సంపదను సృష్టిస్తానన్న చంద్రబాబు గారు మాత్రం మీరు బిడ్డల్ని సృష్టించండి, అదే సంపద అని ఆయన అంటాడు. ఈయనేమో చెత్తలో సంపద సృష్టిస్తానని డిప్యూటీ సీఎం గారు అంటారు. ఒక్క డబ్బు రావట్లా. ఏదైతే ప్రపంచ బ్యాంక్ నుంచి డబ్బు రానివ్వకుండా గౌరవ జగన్ రెడ్డి గారు ఒక స్టాంప్ వేసాడు. ఏంటంటే, నేను 5 ఏళ్లలో చేసిన అప్పు 2 ఏళ్లలో చేసాడు, 20 నెలల్లో చేసాడు, మళ్ళీ ఎవరు వచ్చి కడతారు అప్పో? ఇవ్వద్దు. ప్రపంచ బ్యాంకు డబ్బులు ఇస్తే మళ్ళీ నేను తిరిగి తిప్పి మీకు కట్టను. మీరున్న పరిస్థితిని బట్టి ఏమి తాకట్టు పెడితే మీరు అప్పిస్తారు? అయిపోయినాయి, రాజధాని భూములు అయిపోయినాయి. మళ్ళీ కొత్తగా భూములు తీసుకుంటున్నాడు, ఈ భూముల్ని తాకట్టు పెడతాడు, మళ్ళీ అప్పు తెస్తాడు. ఈ భూములు ఆ భూముల అప్పులు ఇవన్నీ నేను కట్టే పరిస్థితిలో లేను, మీరు ఇస్తే మాత్రం మీరు తిరగదిప్పి చాలా సమస్యలు ఎదుర్కొంటారంటూ ప్రపంచ బ్యాంకుకు లెటర్ రాసినటువంటి పరిస్థితి చూసినారుగా. అయిపోయారు, పథకాలు రావు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు జీతాలు రావు సమయంగా. ఇకేం చేయాలంటే చాలా గడ్డు కాలంగా ఉంది అనే పరిస్థితిలో కూడా వాళ్లే ఉన్నారు. సో మనం వీటి గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే వాళ్ళు చాలా చాకచక్యంగా మీడియాని మొత్తం మీలాంటి ప్రముఖుల్ని కూడా డైవర్ట్ చేసేసి ఈ రోజు తెలంగాణలో దాన్ని ఎలా చూడాలి, ఆంధ్ర రాష్ట్ర దౌర్భాగ్య పరిస్థితిని డైవర్ట్ చేయడం కోసం అయ్య గారు అక్కడ కొత్త గెటప్ వేసినారు. వేసి నేను గద్దర్ అన్నకి కారు ఇచ్చినానంటాడు. మొత్తం బయటకు వచ్చినారుగా. అయ్యా త్రూ అకౌంట్ ఇచ్చినావా, కారే కొనిచ్చినావా, లేకపోతే క్యాష్ గా ఇచ్చినావా, ఏ రకంగా ఇచ్చినావయ్యా? సార్ ఒకటి సార్, గతంలో ఒక రోజు తెలంగాణ దిశ ఎన్కౌంటర్ కేసు జరుగుతున్నప్పుడు సార్, సాక్షులందరినీ తీసుకొని ఒక రోజు నేను కాచిగూడ హోటల్లో ఉన్నాను సార్. రేపు పొద్దునే వాళ్ళ సాక్ష్యం, ఆ హోటల్లో సాక్షులందరితో పాటు నేను అదే రూమ్ లో ఉన్నాను సార్. ఉంటే ఆ రోజు రాత్రి 11ంటికి చాలా మంది కర్రలు తీసుకొని జీబులు వేసుకొని వచ్చేసారు. వీళ్ళకి రూమ్ వెకెట్ చేయించండి, వీళ్ళని ఇక్కడ ఉంచడానికి వీలు లేదు అంటూ అక్కడ ఉండే మేనేజర్ ని బెదిరించినారు. వాళ్ళు 12:30కి మా రూమ్ దగ్గరకు వచ్చి, రేపు మీరు ఖాళీ చేసేయాలి, మాకు చాలా ఇబ్బందిగా ఉంది అంటే, అదేంటి సార్ ఉన్న పడంగా ఖాళీ చేయమంటే ఎలాగా, మాకు రేపు పొద్దున సాక్ష్యం ఉంది, ఇప్పుడు వెళ్ళిపోమంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాను సార్, అర్ధరాత్రి 12 అయింది సార్ అంటూ మేము మా సీనియర్ కి ఫోన్ చేసి ఇలా కాదని జడ్జి గారికి ఫోన్ చేస్తున్న టైంలో ఆ టైంలో గద్దరన్న కొంతమందిని తీసుకొని వచ్చి చెప్పినాడు సార్. ఏమనంటే, అరే రే కరెక్టే, ఈ మేనేజరు ఈ హోటల్ ఖాళీ చేయమన్నారు, ఇప్పుడు ఈ బిడ్డని ఈ సాక్షుల్ని ఎక్కడ పెట్టి కాపాడాలి అంటే, అప్పుడు వాళ్ళలో ఒక రిపోర్టర్ లో ఒకటి సార్, అన్నా నీకు పవన్ కళ్యాణ్ బాగా తెలుసు కదన్నా, పవన్ కళ్యాణ్ దగ్గర అయితే బౌన్సర్లు ఉంటారన్నా, ఈ అమ్మని ఈ సాక్షులందరినీ నేను జీబులో ఎక్కించుకుంటాను, అక్కడికి తీసుకెళ్తాను, నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు అన్నాడు. పవన్ కళ్యాణ్ ఉప్పుకి ఉపకారానికి పనికిరాడయ్యా, రిస్క్ పెట్టుకోడు, అతను భయస్థుడు, ఇవన్నీ అతని వల్ల కాదు. కానీ తల్లి, పరిటాల రవి అనే ఒక్కడు బతికుండుంటే వాళ్ళ జనమే వచ్చి నిన్ను తీసుకుని వెళ్ళి నీకు రక్షణ కల్పించి ఈ రోజు కోర్టులో నీకు సాక్ష్యం చెప్పే వరకు వెన్నంటే ఉండగలరమ్మా. కానీ అటువంటి వ్యక్తి లేడు. అటువంటి వ్యక్తిని టీడీపీ ముసుగేసేసి కమ్యూనిస్టు భావాలని తొక్కేశారమ్మా టీడీపీ ప్రభుత్వం. గొప్పోడమ్మా, నన్ను మామ అంటాడు, నేను అల్లుడా అంటాను. అలాంటి వ్యక్తి ఇంకా నయమలే, మీ కులంలో దాసనారాయణరావు బతుకున్నా, కోడి రామకృష్ణ బతుకున్నా, వీళ్ళిద్దరు కూడా నిన్ను కాచి కాపాడేవాళ్ళమ్మా అనే పరిస్థితి నేను చూసినాను సార్, అని విన్నాను సార్. స్వయంగా అక్కడ ఉన్న రిపోర్టర్లు కానీ, గద్దరన్న కానీ, అక్కడ ఆ హోటల్ మేనేజర్ తో సహా విన్నారు సార్.
అంటే పవన్ కళ్యాణ్ అంటే మీరు చెప్తారు కదా, వీరుడు శూరుడు ఉమ్, అతి లోక భయంకరుడు ప్రాణాలకు తెగించి ముందుకు వస్తాడు అని. అదే గద్దరన్న చెప్పినాడు, అతను భయస్థుడు. బూతులు తిట్టాడని చెప్పలా, ఉమ్, అతను భయస్థుడు. అతను ఈ విషయంలో సహాయపడడు, ఉమ్, పడలేడు అన్నాడు సార్. అప్పటికప్పుడు జడ్జి శశిధర్ రెడ్డి గారికి ఫోన్ చేసి, సార్ ఈ పరిస్థితిలో ఉన్నాను సార్, రాత్రులు వెకేట్ చేయమంటున్నారంటే, అప్పుడు కాచిగూడ పోలీసుల్ని పంపించి రూమ్ వెకేట్ చేయడానికి వీల్లేదు, వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తారని పొద్దున్నే కోర్టులో ప్రొటెక్షన్ పిటిషన్ వేసి ఆ ఉమ్. నలుగురు కుటుంబాలకి ఇంటి స్టేషన్ గేట్ బయట పోలీసులు, అంటే వాళ్ళ ఇంటి దగ్గర పోలీసులు పెట్టి, మీరు జై భీమ్ సినిమా స్టోరీ చూసినారు చూడండి సార్, అవును. ఆ మాదిరిగా ఆ రోజు ఇచ్చిన ప్రొటెక్షన్ సార్. అప్పుడు ఆయన నాతో చెప్పాడు, పరిటాల రవి బతుకుంటేనమ్మా గొప్ప కమ్యూనిస్ట్ భావాలు గలవాడు, ప్రాణాలకు తెగించి పోరాడతాడు. ఆ వ్యక్తిని చంపడానికి 30 మంది వచ్చి రామానాయుడు స్టూడియోలో బాంబు పేల్చినారంటే వాడి చరిత్ర ఏంది? అదే కాకుండా సార్ మోహన్ బాబు గారు కూడా గద్దరన్న కూతుర్ని చదివించినారేమో. గద్దరన్నతో పాటు చాలా మంది వచ్చినప్పుడల్లా ఫోన్ చేసి, వాళ్ళు కమ్యూనిస్టులు అన్నా, ఆ బిడ్డకి చూడన్నా అంటే, అయ్యో భలేవాడే గద్దరన్న చెప్పాలా అని చదివించినాడు సార్. కానీ తమ్ముడు రైట్. మోహన్ బాబు అంటూ మీరు చాలా తక్కువ చేసి మాట్లాడతారు చూడండి. ఆ మోహన్ బాబు గారు ఏ రోజు కూడా 25 మంది గద్దరన్నకు సంబంధించిన కుటుంబ సభ్యులు కమ్యూనిస్ట్ భావజాలం వాళ్ళని చదివించినానని కానీ, వీళ్ళకి డబ్బులు ఇచ్చినానని కానీ, వీళ్ళ హాస్పిటల్కి సహాయం చేసినానని కానీ తమ్ముడు మోహన్ బాబు ఏ రోజు చెప్పలేదే. కానీ అన్న పవన్ కళ్యాణ్ గారు మాత్రం కారు ఇచ్చినామని కుప్పలు తెప్పలుగా పబ్లిసిటీ చేసుకోవడం ధర్మమా? సో ఇవి సార్ మనం మాట్లాడుకోవాలి సార్. గొప్ప వ్యక్తులు సార్, పరిటాల రవి గారి గురించి కూడా మనం చెప్పుకోవాలి సార్. చాలా మంచి వ్యక్తి, కమ్యూనిస్ట్ రైట్. భావాలు గల వ్యక్తి అని గద్దరన్న చాలా సార్లు చెప్పడం జరిగింది సార్. రైట్. అలాంటి వ్యక్తి అయినా సహాయం చేస్తాడు కానీ, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి భయస్థుడమ్మా అన్నాడు సార్. బూతులు కూడా ఉమ్, తిట్టాడు, నేను చెప్పను. భయస్థుడు అనే ఉమ్, పదం గద్దరన్న నోట నుంచి వచ్చింది. ఆ గద్దరన్న చెప్పినంట, నీలాడే పోరాడే వీరుడే కావాలి, నువ్వు పోరాడు తెలంగాణ కోసం, తెలంగాణ ఉమ్, భావజాలం కోసం, తెలంగాణని బతికిచ్చు, తెలంగాణ బిడ్డలకి అండగా నిలబడు అని అన్నాడట. అరే ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిన ఒక ఆడబిడ్డకి అండగా నిలబడతాడన్న పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పన్నా అంటే, అరే అరే, అరే, ఆ మనిషి సంగతి ఎందుకులా చెప్తావు, వాళ్ళు భయస్థులయ్యా స్వామి, వాళ్ళ ఎన్ని చేయరు, రిస్క్ పనులు వాళ్ళు పెట్టుకోరు, వాళ్ళ అంటే దగ్గర ఈ ఏదైనా లెక్కన రిస్క్ ఉంటే మనకు వచ్చి అడుగుతారు అంటే సహాయం. అంటే ఈ లెక్కన గద్దర్ గురించి పవన్ కళ్యాణ్ తరచూ చెప్పే వ్యాఖ్యలని అబద్ధాలే అనమాట. అంటే గద్దరన్న ఆయన గురించి మంచోడు గొప్పోడు అని చెప్తాడు కానీ, వీరుడు శూరుడు అని ఎప్పుడన్నా చెప్పినాడు సార్? ఇంటర్వ్యూ అవును. మొత్తం పెట్టుకొని వినండి. ఏదైనా అవసరమైతే నేను ఉమ్, నేను సొంత మనిషిలా భావించి డబ్బులు తీసుకుంటాను, ఉమ్, మంచోడు, మంచోడు నాకు స్నేహితుడు అంటాను కానీ, ప్రాణాలకు తెగించి పోరాడతాను నేను ఏ రోజన్నా ఉమ్, గద్దరన్న చెప్పినాడా? ఇంటర్వ్యూ మొత్తం జలడేసి చూడండి. ఎందుకు చెప్పడంటే, ఆయనతో పాటు ఏ రోజు ఉద్యమంలో రాలా సార్. అవును. ఆయన మీద దాడులు చేస్తుంటే బుల్లెట్లు ఆయన ఒంట్లో దిగుతుంటే, విమలక్క అనే ఒక ఆవిడ ఏదైతే పోలీసు రివాల్వర్ కాల్చేవాడిని గట్టిగా వాటేసుకొని అతన్ని పక్కన పడేసి ఇక్కడ పడేసినా సరే, అయినా సరే బుల్లెట్లు దిగినాయి సార్. ప్రాణాలకు ఉమ్, తెగించింది విమలక్క కాలి గోటికి కూడా సరిపోడేమో సినిమా యాక్టర్లు. అంత గొప్ప వీరులు సార్ వీళ్ళు, ఒరిజినల్ హీరోలు సార్. అరే ఒకరిని చంపేస్తే మనం దాక్కుంటాం కదా, కాదు ఒకరిని చంపుతుంటే, ఆ చంపేవాడిని ఆపుతుంటే వాడు ఫస్ట్ మనల్నే కదా చంపుతాడు, అయినా సరే ఆపుతారు సార్. బెల్లి లలిత అనే ఒక ఆడబిడ్డని చంద్రబాబు గారి గవర్నమెంట్ లో ప్రభుత్వాన్ని విమర్శించి ప్రభుత్వం కూడా గద్దె దిగే పరిస్థితుల్లో తిరుగుబాటుదారుడు సార్ బెల్లి లలిత అనే ఒక ఆడబిడ్డ. ఆ ఆడబిడ్డని 13 ముక్కలు చేసినారు సార్. మా ఉమ్, మా మా రోజు వీరన్న ఉంటాడు సార్, ఆయనైతే చరిత్ర, ఆయన్ని పట్టించి ఎన్కౌంటర్ చేసేసినారు. అదే అంటాడు గద్దరన్న, మమ్మల్ని ఎంతో మంది భువనగిరిలో ఎన్కౌంటర్ చేసినారు తల్లి, ఈ ఎన్కౌంటర్ తప్పని నువ్వు వస్తున్నావే, అది చేయగలుగుతావా అంటే చెయ్యొచ్చన్నా, ఎందుకంటే మీ దగ్గర గన్నులు ఉన్నాయి, మీరు నక్సలైట్లు, మీరు దాడి చేసినారు, అందుకే పెను దాడి చేసినానని వాళ్ళు కథలు చెప్తారు. ఇక్కడ ఈ నలుగురు పోరగాళ్ళన్నా, వీళ్ళకి రివాల్వర్ పట్టుకోవడం కూడా రాదు, చిమ్మ చీకట్లో తెల్లారుజామున 4:30కి నలుగురు కలిసి తిరగబడ్డారు, నా చేతిలో రివాల్వర్లు, ఎన్ని కథలు, ఇవి ఖచ్చితంగా నిరూపించచ్చా, మన కేసు గెలవచ్చన్నా అంటే, ఓ బిడ్డ మా జనం కోసం, మా బిడ్డల కోసం నువ్వు పోరాడుతుంటే ఖచ్చితంగా మీ వెనకాల నేను నిలబడతాం బిడ్డ అంటూ రైట్. అజ్ఞాతంగా ఈ కేసుకి ప్రాణం పోసి నేను బతికున్నానంటే, ఈ రోజు తెలంగాణ బిడ్డలు సార్, తెలంగాణకు సంబంధించి ఆ సాయుధ పోరాట దళం లాగా నా వెనకాల నిలబడి ఆ కేసులో ఆ ఎన్కౌంటర్ ఫేక్ అనే ఆధారం వచ్చింది అంటే, వాళ్ళ సంపూర్ణ మద్దతు నాకు ఉన్నట్టు సార్. ఇలా అవసరం వచ్చింది రైట్. కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి సార్. మనం ఎవరి వల్ల అవును. బతుకున్నామో, ఎవరి విశ్వాసంతో ఉన్నామో అవసరమైనప్పుడైనా చెప్పాలా. అరే మహారాజు వీరన్న గురించి చెప్పినాడు, వాళ్ళ బిడ్డ గురించి చెప్పినాడు, లేకపోతే బెల్లి లలిత గురించి చెప్పినాడు, అరే పరిటాల రవి గురించి ఒక చరిత్రగా చెప్పినాడు సార్. ఇంతమంది రైట్. గురించి చెప్పినాడే, మరి పవన్ కళ్యాణ్ గురించి ఏమని చెప్పినాడంటే, ఉమ్, భయస్థుడు, రిస్క్ పెట్టుకోడు, ఈ 2 ముక్కలు చెప్పినాడు సార్. మరి దాంట్లో మీకు ఉమ్, ఎంతవరకు అర్థమైతే అంతవరకు తీసుకోండి. ఇది కూడా అబద్ధాలు కల్పితాలు అంటే, ఎంతో మంది ఆయన ముందు
ఎంతో మంది ముందే కదా నాకు చెప్పింది. వాళ్ళందరూ అడుగుతున్నారు, ఏమ్మా ఆ రోజు చెప్పలేదా నీకు పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పినాడు కదా నాన్న అని. వైజాగ్ నుంచి ఒక 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 అన్న ఫోన్ చేసి అడుగుతున్నాడు. వీళ్ళ భువనగిరి నుంచి ఒక అన్న ఫోన్ చేసి అడుగుతున్నాడు, నీకు చెప్పినాడా, చేసి చెప్పినాడు మీ మీ పవన్ కళ్యాణ్ గురించి అంటే, అవునన్నా ఆ రోజు చెప్పినాడు. నువ్వు ఎందుకు చెప్పవు అంటే, కాదన్నా ఇక్కడ అందరికీ ఆయన వీరుడు సూర్యుడు, ఈ రోజు కాదంటే ఎవరు నమ్ముతారన్నా? ఒకడు నమ్మేది ఏందమ్మా, నీకేం చెప్పాడో చెప్పు, నమ్మడం నమ్మకపోవడం తీసేయి అని నన్ను దబాయిస్తే, ఇక తప్పక ఇప్పుడు చెప్తున్నాను కానీ సార్, భయస్థుడు భయస్థుడు ఇది ఇది ఓపెన్ సార్. ఆ తర్వాత ఆయన రిస్క్ పెట్టుకోరు. ఈ రెండు పదాలు వాళ్ళ కళ్ళ ముందు స్వయంగా గద్దరన్న నాకు చెప్పింది సార్. ఇంకా కూడా మీరేంటది అన్నారు, ఇది మీ అయ్యే జాగిరా, ఇన్ని మాటలు ఉండవు సార్. పోనీ ఒక్కటి సార్, మీ అయ్యే జాగిరా అంత గొడవ చేసినారు కదా, ఆ మీటింగ్ 2000 మందితో పెట్టిన సాధక మీటింగ్ ఆపారు కదా, మామూలుగా అయితే దీనికి కారణం మీరు ఎవరు అనుకుంటారు? ఆ ముఖ్యమంత్రి అనుకుంటారు కదా, అక్కడ గవర్నమెంట్ అనుకుంటారు కదా. అక్కడ ఉన్న గవర్నమెంటే దాన్ని వ్యతిరేకిస్తుంది. కానీ మీకు మంచి సీక్రెట్ చెప్తాను సార్, ఆయన అక్కడ ఉండే రేవంత్ రెడ్డి గారిని ఏమీ అన్నారు. నాకు తెలిసి అదంతా రేవంత్ రెడ్డి గారికి తెలిసి జరిగిందని నేను అనుకోను. ఇంకా కేసీఆర్ కేటీఆర్ నాకు మంచి ఫ్రెండ్స్, నాకు మంచి రిలేషన్. చక్కగా ఈయన నవ్వగానే వెనకాల నాదెండ్ల మనోహర్ గారు సార్ మాత్రం క్లోజ్ అప్ అడ్వర్టైజ్మెంట్ సార్, చక్కగా ఆయన ముఖారం ఎందుకు నవ్వుతూ కనపడుతుంది. కేసీఆర్ కేటీఆర్ గారు మంచి స్నేహితులు, మంచి రిలేషన్, ఫ్రెండ్షిప్ పరంగానే. అంటే నీ మీటింగ్ ఆపింది అంటే గవర్నమెంట్ కాకుండా, పోలీసులు కాకుండా ఎవరు ఆపుతారబ్బా? అంటే పోలీసులు గవర్నమెంట్ చెప్పకుండా ఆపుతారా? అంటే అంటే ఆ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారా, లేకపోతే పాప మా ఉద్యమకారకుల, లేకపోతే మా కమ్యూనిస్టు సోదరుల వాళ్ళు ఆపారా? అంటే ఎవరు ఆపారో వాళ్ళని తిట్టే ధైర్యం లేదు, ఎవరు ఆపారో వాళ్ళ పేరుని సమర్థించి లేకపోతే ప్రశ్నించే పరిస్థితుల్లో తమరు లేరు. ఎందుకంటే తమరు ఆస్తులు అక్కడే ఉన్నాయి, తమరి బిజినెస్లు అక్కడే ఉన్నాయి, తమరి సినీ రంగం అక్కడే ఉంది, రేపో ఎల్లుండో రిలీజ్ అవబోయే పెద్ద సినిమా కూడా ఆ మూమెంట్లు అక్కడే ఉంది. వీటన్నిటి మధ్యలో అప్పుడుండే రేవంత్ రెడ్డి గారిని విమర్శించలే, గవర్నమెంట్ నువ్వే ఆపేసినావు. అరే నీకు వారాయి ఎక్కి వీధి వీధిని తిరిగి వీరంగం చేయమని నీకు పర్మిషన్ ఇచ్చింది ఇక్కడ జగన్ రెడ్డి గారేగా. నోవాటల దగ్గర అర్ధరాత్రులు నువ్వు జనాలు వేసుకొని పోతే అక్కడ దొంగతనాలు జరుగుతున్నాయి, పేకలు కోసేస్తున్నారు, గొలుసులుగా చేస్తున్నారు, నువ్వు జీబెక్కి పైకి ఎక్కి అలా ఊగుతుంటావు, నిన్ను చూసి ఇంకొకడు ట్రాన్స్ఫార్మర్ లైట్లు ఎక్కుతాడు, ఈ గలాటాలు జరుగుతాయి, ట్రాఫిక్ నిర్బంధం అయిపోతుంది, వైజాగ్ అంతా అస్తవ్యస్తం అయిపోతుందని నీకు పర్మిషన్ ఇవ్వకుండా ర్యాలీ వద్దయా స్వామి, ఆపోయా బాబు, అంత దారుణంగా ఈ టైంలో చేయకూడదు, నాట్ పర్మిటబుల్ అంటే అక్కడున్న గవర్నమెంట్ ఆపేస్తాడా, జగన్ ఆపేస్తాడా? నీకు ఎన్ని పర్మిషన్లు ఇచ్చినాడయ్యా? కర్నూలులో నువ్వు బూతులు తిడుతున్నావు తెలిసిన, కర్నూలులో కవాతులు నీ పర్మిషన్ ఇవ్వలా? ఎన్ని ఇచ్చినాడు? ఒక్కటి ఇవ్వపోయినా సరే జగన్ నన్ను ఆపేస్తావా, ఎవడు ఆపేది అంటూ నువ్వు రోడ్డు మీద పోతూనే నీ ర్యాలీలోనే అంటావు. ఎవరు ఆపారు నిన్ను? ఎవరు ఆపరు. నిన్ను ఆపడం వల్ల వచ్చే నష్టం లేదు, నిన్ను ఆపడం వల్ల వచ్చే లాభం లేదు. నీ పని నేను చేసుకొని వాళ్ళ నువ్వు ఎంత లెక్క పోతావు పో, ఏం మాట్లాడతావు మాట్లాడు, నువ్వేం చేసినా చేసుకో. ఈ ట్రిప్ మాత్రం ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ఆయనకి పాపం ఫుల్ ఫ్లెడ్జ్డ్ పర్మిషన్ సార్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ పర్మిషన్. ఆయన ఇంకా 2019లో అక్కడ పోటీ చేసి ఉంటారంట, గెలిపిస్తాము అన్నారట వాళ్ళ సంగతి ఏమో కానీ సార్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు రామచంద్రన్ గారు రిప్లై ఇచ్చిన, రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడితే ఆంధ్ర వాళ్ళు రిప్లై ఇచ్చిన, ఇవంతా కూడా సార్ ముఖ్యంగా డిఎస్సి, ముఖ్యంగా రాజధాని రైతులు ఎదురు తిరుగుతున్నారు. మూడో కంటికి తెలియకుండా ఇంకా కూడా భూములు కలెక్ట్ చేస్తున్నారు. వచ్చేది వర్షాకాలం, మీరు నమ్మండి సార్, వచ్చేది వర్షాకాలం కదా, మీరంతా మీడియా ఆ అమరావతి నీళ్ల మీద ఎక్కడ పెడతారా అని చెప్పి మీకు ముందే రిలీజ్ చేస్తున్నాను సార్. హైదరాబాద్ లో ఏదో ఒక విధ్వంసాలు చేసి మీడియా మొత్తం, అంటే మీడియా అంతా హైదరాబాద్ లో ఉంటది కదా, పచ్చ మీడియా మొత్తం డైవర్షన్ టు తెలంగాణ. చూసినారా? అక్కడ ఒక జనసేన వ్యక్తి మీద దాడి, జనసేన వ్యక్తిని అరెస్ట్ చేసినారు, జనసేన వ్యక్తికి కత్తిపోట్లు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పరామర్శించినారు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి తెలుసా సార్? వచ్చే వర్షాకాలంలో మీడియాను మొత్తం డైవర్ట్ చేయడం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి అస్వస్థత, ఆయనకి బాగలేదు, అటు మీడియా మొత్తం అటు డైవర్ట్ చేస్తారు సార్. కానీ ఇక్కడ సమస్యల మీద పోరాడాల్సినటువంటి జర్నలిజం మీడియా కూడా ఎటుంటే అటు వెళ్ళిపోతే ఎట్లా సార్? డిఎస్సీలో ఆడబిడ్డలు ఏడుస్తున్నారు. అరే ఎక్కడన్నా ఉందా? వాళ్ళ గవర్నమెంట్ ఉన్న ప్రతిసారి పేపర్ లీకులు, పేపర్ రిలీజ్. సో ఖచ్చితంగా సార్, ఈ రోజు గద్దరన్న మీద అంత ప్రేమ ఉంటే, అమిత్ షా గద్దరన్న తిడితే నువ్వేమైపోయావు? అదే అమిత్ షా ఒక మాట అన్నారనే కదా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అమిత్ షా గారి గురించి మాట్లాడతారు, అంత పెద్ద వ్యక్తి గురించి ఆ పెద్ద వ్యక్తే మన గద్దరన్నని చాలా దుర్భాషలాడినాడు. తర్వాత 97 గవర్నమెంట్ లో చంద్రబాబు గారి ఆదేశాల మీదకే ఆయన గుండెల్లో బుల్లెట్లు దిగినాయి. ఒక బుల్లెట్ రాక వెన్నులో విరుక్కుపోయి షుగర్ ఎక్కువయ్యి, ఆ బుల్లెట్ వల్ల సర్జరీ చేయడానికి ఇబ్బంది అయ్యి తట్టుకోలేక చిన్న వయసులోనే చనిపోయినారు. 75కి 85కి ఎంతో మంది బతికినారు కదా, ఇంకా బతుకుండేవాడేమో గద్దరన్న. కానీ ఆ బుల్లెట్ వల్లే చనిపోయారు కదా. ఆ బుల్లెట్ దించడానికి ఆ గవర్నమెంటే కదా
ఆ గవర్నమెంటే కదా. బెల్లి లలిత చనిపోయింది ఎప్పుడు? లేకపోతే ఏదైతే వంగవీటి మోహన్ రంగ గారు చనిపోయిన 1988 ఏ గవర్నమెంట్ ఉంది? 97లో ఏ గవర్నమెంట్ ఉంది? బెల్లి లలిత చనిపోయినప్పుడు ఏ గవర్నమెంట్ ఉంది? మాధవరెడ్డి గారు చనిపోయినప్పుడు ఏ గవర్నమెంట్ ఉంది? మహారాజు వీరన్న చనిపోయినప్పుడు ఏ గవర్నమెంట్ ఉంది? భువనగిరిలో సాయుధ పోరాటం చేసినటువంటి కమ్యూనిజం భావజాలం కలిగిన వాళ్ళు, తెలంగాణ కోసం పోరాడిన అన్నలందరూ చనిపోయింది చంద్రబాబు గారి గవర్నమెంట్ లోనే సార్. ఆఖరికి నయ్యంని పెంచి పోషించి నయ్యంతో ఎంతో మందిని చంపించి ఆఖరికి నయ్యంని కూడా చంపించినాడు సార్. సార్ ఇలాంటి వీర చరిత్ర కలిగిన వాడు కాబట్టే ఈ రోజు పాషం యాదగిరి అన్న బండ బూతులు తిడుతున్న కారణం ఏంటంటే, నువ్వు అలాంటి పవన్ కళ్యాణ్ నువ్వు చంద్రబాబు గారి పక్కన ఉన్నావు, గుర్తుపెట్టుకో. హీ వాజ్ నాట్ రైట్ పర్సన్. ఇక నువ్వు కూడా అదే పర్సన్ అంటూ మాట్లాడడం జరిగింది సార్. దయచేసి డైవర్షన్ పాలిటిక్స్ లో మనం ఎవ్వరి గురించి మాట్లాడుకోవద్దు సార్. డిఎస్సి, రాజధాని రైతులు, రాష్ట్రంలో సంక్షోభం, పథకాలు రిలీజ్ కాలేకపోవడం, లేకపోతే ప్రభుత్వాన్ని నడిపించలేని పరిస్థితిలో ఇంధనం లాంటి సంపద లేని పరిస్థితిలో సంపదని సృష్టిస్తానన్నటువంటి వీరులు, సూరులు, అనుభవజ్ఞులు ఏమైపోయినారు? ఏ పథకాలు ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు? అసలు ఆరోగ్యశ్రీ ఉందా సార్? మీకు తెలియదు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేదు సార్. ఆరోగ్యశ్రీ నడవలేని పరిస్థితుల్లో చంద్రబాబు గారు మాత్రం ఇక్కడ లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెన్ వస్తారు. నరేంద్ర మోడీ గారు మాత్రం హెట్రో రెడ్డి గారితో పెట్టినటువంటి ఇంకొక ప్రైవేట్ గచ్చిబౌలిలో ప్రైవేట్ హాస్పిటల్ కోసం వస్తారు. సార్ ఏదో పార్టీలను పెంచి పోషిస్తున్నారు కానీ సార్, కమ్యూనిజం భావాలు గల వ్యక్తి రూపాయి సంపాదించుకోవాలన్న ఆశ ఉండదు సార్. ఖచ్చితంగా సమస్య మీద పోరాడే ధోరణి ఉంటుంది సార్. అలాంటి వ్యక్తుల్ని గెలిపించుకోలేని పరిస్థితుల్లో పార్టీలను పెంచి పోషించి పోని అలాంటి ఆదర్శాలు కలిగిన వ్యక్తినన్నా ఈ రోజు జనాల్లోకి తీసుకురాలేని పరిస్థితుల్లో ఈ రోజు వ్యవస్థలు నడుస్తున్నాయేమో అని నా ఉద్దేశం సార్. ఓవరాల్ గా ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి అనేది గట్టిగా తెలుస్తుంది. అంటే నోటిఫికేషన్ ప్రక్రియ ఎప్పుడు ఉంటుంది ఏంటనే తెలియకపోయినా ఖచ్చితంగా ఇయర్ ఎండింగ్ లో ఉంటాయనేది మాత్రం తెలుస్తుంది. సో ఒకవేళ వస్తే మాత్రం ఎలా ఉండబోతున్నాయి ఫలితాలు అంటే ఏం చెప్తారు మీరు? సార్ ఖచ్చితంగా ఎన్ని కేసులకైనా వైసీపీ కార్యకర్తలు సిద్ధం ఫ్లెక్సీ మళ్ళీ ఇప్పుడు వచ్చేస్తుంది. ఎన్ని కేసులకైనా సిద్ధం, ఎంత పోరాటానికే సిద్ధం. ప్రతి ఎమ్మెల్యే, కంటెస్టెడ్ ఎమ్మెల్యే అంటే రేపు 29లో పోటీ చేసే ఎమ్మెల్యే ప్రతి కార్పొరేటర్ దగ్గర, ప్రతి సర్పంచ్ దగ్గర, ప్రతి నెంబర్ల దగ్గర అందరి ఇళ్ల చుట్టూ తిరిగి వాళ్ళ గెలుపుకి కారణం అవ్వాలి, లేదా వాళ్ళ ఓటమిలో వారి పక్కనే నిలబడాలి. ఇది మొన్న జగన్ గారు ఇచ్చినటువంటి సూచన అండి. సో ఆ సూచన ప్రకారం బయటకు వస్తే కేసులు వేస్తారు. లేకపోతే ఇవన్నిటి కూడా ఎలక్షన్ ముందు 1 సంవత్సరం 2 ఏళ్ల ముందు బయటకు వద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఈ పంచాయతీ ఎన్నికలకి బయటకు వచ్చి ఏకగ్రీవాలు ఉండకూడదు. అంటే మిమ్మల్ని బెదిరిస్తారేమో, భయపెడతారేమో, ఎక్కడ తలవొగ్గకండి, ఎమ్మెల్యే మీ వెనకాల నిలబడతాడంటూ మంచి స్ఫూర్తినైతే ఇచ్చారు సార్. ఈసారి తగ్ ఆఫ్ వార్ అయితే నడుస్తుంది. బట్ కూటమిలో ఈ టికెట్ టీడీపీకా, జనసేనకా, బీజేపీకా అనేది ఇక్కడ సందిగ్ధం సార్. ఎందుకంటే గతంలో టీడీపీ బయటికి రానప్పుడు అన్ని చోట్ల పోటీ చేసింది కూడా అంటే జనసేనే కాబట్టి ఈ రోజు ఆ జనసేనకి టికెట్ ఇవ్వడానికి ఆలోచిస్తూ, కాదులే మీరు గతంలో గెలిచినారా, సరేనబ్బా మేము గెలవలా, మీరేమన్నా బయటకు వచ్చినారా, మీరేమన్నా పోటీ చేసినారా, మేము పోటీ చేసినాం, కొన్ని ఓట్లన్నా తెచ్చుకున్నాం, తమరి ఇంట్లోంచి బయటికి కూడా రాలేదు కదా, మరి మీరు గొప్ప మేము గొప్ప అంటే మేమే గొప్ప, పోటీ చేసిన ప్రతి ఒక్కరికి టికెట్ ఇవ్వాల్సిందే జనసేనలో అంటే మాత్రం అవదు సార్. మీకేదో డబ్బులు ఎక్కువ మీ నాయకుడు చెప్పారని బయటకు వచ్చారు, మేము డబ్బులు అవ చేసుకోము, మా నాయకుడు మాకు చెప్పలేదు, మేము బయటికి రాము అంటే ఓడిపోతారంటే వీళ్ళు బయటికి రారు సార్. అవతల వాళ్ళని ఎదుర్కోలేము అంటే బయటికి రారు సార్. కానీ యుద్ధం అన్నప్పుడు శత్రువు ఎలాంటి వాడైనా వెనుకంజ వేయకూడదు అన్నటువంటి భావజాలం కలిగినటువంటి పాపం జనసేన కార్యకర్తలు సార్. కానీ నాయకుడు ఏమో సంగతి నాకు తెలియదు. ఆ కార్యకర్తలు ముందుకు వచ్చి పోటీ చేసినారు. అలా పోటీ చేసిన వాళ్ళకి ఎంత ప్రాధాన్యత ఇస్తారు, వాళ్ళకి ఎన్ని చోట్ల అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇస్తారని మనం వేచి చూడాలి సార్. ఎనీవే పంచాయతీ ఎన్నికలు అయితే తగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. అదే రకంగా ఇందాక మీరు చెప్పినట్టుగా ఏదైతే సి రామచంద్రయ్య గారు కానీ వీళ్ళందరూ కానీ రాజశేఖర రెడ్డి గారిని ఏదైనా మాట అంటే ఎవ్వరు ఊరుకోరు సార్. ఆయన చనిపోయిన విషయాన్నే జీర్ణించుకోలేక ఎన్నో రోజులు, ఎన్నో నెలలు, ఎన్నో సంవత్సరాలు మనుషులు కాలేనటువంటి ఎంతో మంది అభిమానులు సార్. వాళ్ళందరి కోసమే జగన్ గారు ఆ రోజు ఓదార్పు యాత్ర అంటూ జనాల్లోకి వస్తే అక్కడ కూడా సోనియా గాంధీ గారు ఆవిడ భావజాలంతో ఆపేసిన పరిస్థితి అయితే ఉంది సార్. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి నా తండ్రి చనిపోతే నా కుటుంబంగా నేను బాధపడుతున్నాను,
కానీ ఎంతో మంది తన కుటుంబంలో ఒక సభ్యుడిగా, పెద్దన్నగా, తండ్రిగా భావించి బాధపడుతున్న ప్రతి ఇంటికి ఓదార్పు యాత్ర చేసినారు సార్. సార్ మీకు తెలుసో లేదో ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన కొంత చెక్ అమౌంట్ ఇచ్చినారు సార్. అవును ఆ తెలుసు. అమౌంట్ ఎంత అనేది రిలీజ్ చేయలేదు. ఆ చెక్ కూడా చెప్పుకోలేదు వాళ్ళకి ఇస్తూ కూడా చెప్పుకోలేదు. కెమెరామెన్లు ఎవరైనా షూట్ చేసే ప్రయత్నం చేస్తుంటే కెమెరామెన్ బయటికి పంపించారు. సార్ ఖచ్చితంగా సార్. అసలు సార్ నిజంగా ఒక వ్యక్తి సహాయం మనం తీసుకుంటే బహుశా ఆ వ్యక్తి గురించి మనం చెప్పుకోవాలి, కానీ ఆ వ్యక్తి మన గురించి ఎక్కడన్నా చెప్తే నిజంగా ప్రాణం చచ్చిపోతుంది సార్. కానీ ఆయన ఏదైతే వీడియో తీసే వాళ్ళని కానీ, చెక్ అమౌంట్ ఎంత ఉందో గానీ ఎవ్వరికి తెలియనీకుండా లోపల వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఇచ్చినారు సార్. అంటే తండ్రి చనిపోయే బాధలో సీట్లు అంటే పోటీ చేయాలని గాని, లేకపోతే అదేంటది సంతకాల సేకరణ గాని, లేకపోతే ముఖ్యమంత్రిగా తండ్రి తర్వాత కొడుకు ఇవ్వండి అని అడగడం గాని, ఇదంతా ఎక్కడా లేదు సార్. అందరూ సంతకాలు సేకరించినా ఉమ్. జగన్ గారికే ఇచ్చే ఉద్దేశంతోన్నా వద్దు వద్దు వాళ్ళేదో ఇస్తే నేను తీసుకునేదేంటి, నా అంతటి నేను సాధించుకోవాలి అన్నది కేవలం సుభాష్ చంద్రబోస్ గారు సార్. తర్వాత మళ్ళీ జగన్ గారే సార్. ఈ ఒక్క మాట కంపారిజన్ చూసుకోండి. సుభాష్ చంద్రబోస్ రైట్. గారికి మహాత్మా గాంధీ గారు కూడా చెప్పారు. కొన్నాళ్ళు అయితే వాళ్ళు ఇచ్చేస్తారు కదా బోసు, ఎందుకు ఆ గొడవలు, ఎందుకు ఆజాద్ హిందూ ఫౌజ్ అంటూ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం, వాళ్ళ మీద యుద్ధం చేసి వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తే వాళ్ళు ఇచ్చేది లేట్ చేస్తారేమో, వాళ్ళు ఇస్తానన్నారు కదా, ఇచ్చినప్పుడు తీసుకోవచ్చు కదా అంటే, మనం అడుక్కునేదేంటి, వాళ్ళు ఇస్తే తీసుకునేదేంటి, మనమేంటో నిరూపించుకొని ఆ స్వాతంత్రాన్ని సాధించుకోవాలి మహాత్మా, మీరు అలాంటి మాటలు చెప్పి మమ్మల్ని వెనక్కి లాక్కండి, ఆజాద్ హిందూ ఫౌజ్ అనేది పెట్టి ఆఖరికి పక్క దేశాల నాయకులు కూడా గడగడలాడిపోయారు సార్. హిట్లర్ తో సహా ఒక్క సుభాష్ చంద్రబోస్ కి భయపడే మేము ఈ రోజు స్వాతంత్రం ఇచ్చామని ఎన్ని స్టేట్మెంట్లు వచ్చినాయి సార్. ఈ రోజు మహాత్మలాగా పక్క నుండి వాళ్ళు ఇస్తారు కదా 1947 ఇస్తానన్నారు కదా, ఆగస్టు 15 ఆగు అంటే వాడిచ్చేదేంది యుద్ధం చేసి తెచ్చుకుందాం, 10 రోజుల ముందు తెచ్చుకున్నా మనం సాధించుకున్నట్టు సార్. వాళ్ళు ఇస్తే రైట్. తీసుకుంటే ఇక గొప్పే ఉంది అవును. అంటూ రైట్. కూడా ఆ ధోరణి మళ్ళీ మనం మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేయాలి సార్. అన్ని నెలలు 19 నెలలు 17 నెలలు జైల్లో వేసినప్పటికీ ఎక్కడ తల ఒగ్గకుండా, ఎక్కడ తల వంచకుండా, వాళ్ళకి జీ హుజూర్ అనకుండా పోరాడి ఓడిపోయి గెలిచి ఈ రోజు ముఖ్యమంత్రి అయినాడు సార్. సార్ రైట్. అంటే ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా వీ జస్ట్ కంపేర్ టు సుభాష్ యా. చంద్రబోస్ సార్. రైట్. ఆయన భాష భావజాలం ఎలా ఉందో సేమ్ ఇతను కూడా దేనికి నేను భయపడను, రండి, ముగ్గురు వస్తారా 30 మంది వస్తారా మీ ఇష్టం అంటూ ఓపెన్ ఛాలెంజే కదా. సుభాష్ ఉమ్. చంద్రబోస్ గారికి మహాత్మా గాంధీ గారు చెప్పారు, అరే వాళ్ళు నీ సైన్యం తక్కువ వాళ్ళ సైన్యం ఎక్కువ, వాళ్ళు గుంపులుగా వస్తారు, ఎంతో మంది చచ్చిపోతారంటే ఇంటికొకండి ఇవ్వండి ఆ స్వాతంత్రం తెచ్చి చూపిస్తానన్న మొనగాడి సార్. మీరు రండి సత్యాగ్రహం ఉద్యమం చేయండి, ఇక్కడ నా పక్కన కూర్చోండి, ఉప్పు సత్యాగ్రహం చేయండి, ఆ ఉప్పు సముద్రం దగ్గర ఒడ్డుగా నడుద్దాం, వాళ్ళు అరెస్ట్ చేస్తే జైల్లోకి వెళ్దాం, కొన్నాళ్ళు జైల్లో ఉందాం, తిందాం, అక్కడి నుంచి పోరాటం చేద్దాం. ఇలాంటి కాదు సార్. అంటే అంటే మహాత్మా గారు గొప్ప, సుభాష్ చంద్రబోస్ గారు గొప్ప సార్. అవును. మాకు ఒక్కొక్కరికి ఒక నచ్చేది సుభాష్ విధానం. చంద్రబోస్ గారి ధోరణి సార్. అంటే ఎవరి ఉద్యమ స్ఫూర్తి వాళ్ళకు ఉంటది కాబట్టి సుభాష్ చంద్రబోస్ గారు మాకు ఆయన రోల్ మోడల్ అనిపిస్తుంది సార్. మహాత్మా గారు సౌమ్యవాదంగా అలా వద్దు ఇలా రైట్. వద్దు, గొడవలు వద్దు, కూర్చొని మాట్లాడుకుందాం, కంపారిజన్ చేసుకుందాం, సెటిల్మెంట్లు చేసుకుందాం, వాళ్ళు ఇస్తారు మనం తీసుకుందాం, గొడవలు వద్దు అనే ఉద్యమ స్ఫూర్తితోనే భగత్ సింగ్ గారిని కూడా ఆయన క్షమాపణ అడగమంటే నేను అడగను అని చెప్పి ఆయన ప్రాణత్యాగం చేసినారు సార్. ఈ రోజు భగత్ సింగ్ గారు, రాజ్గురు, రైట్. సుఖదేవ్ అందరు ఎలా గుర్తుంటున్నారో అలాగే ఆజాద్ హిందూ ఫౌజ్ అనగానే సుభాష్ చంద్రబోస్ గారు అలా గుర్తుంటారు. అలాగే ఓటమికి భయపడకుండా అవ్వాల్సిందే అవుతాను అనే నమ్మకంతో ముందుకొచ్చారు గౌరవ్ జగన్ రెడ్డి గారు సార్. ఇది మనం ఓపెన్ గా అప్రిషియేట్ చేయాల్సిందే సార్.